ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. నమస్కారం. ఈ వారం అంతా కూడా బీ లైక్ రూత్ నాట్ లైక్ జెజబెలు అనే సిరీస్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అందులో రెండవ భాగం నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించదు అనే భాగం గురించి మాట్లాడుకుంటున్నాం. మనలో చాలా మందికి ఒక పెద్ద సమస్య ఉంటుంది. మన జీవితంలో ముందుకు సాగాలని, కొత్తగా ఏదైనా సాధించాలని అనుకుంటాం, కానీ మన గతం ఒక పెద్ద బరువులా మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటుంది. నేను గతంలో ఇలాంటి తప్పులు చేశాను కదా, ఇప్పుడు దేవుడు నన్ను ఎలా స్వీకరిస్తాడు, నా నేపథ్యం ఇంతే కదా, నా వల్ల ఏమవుతుంది, లేదా లోకం నన్ను ఫలానా వ్యక్తిగా ముద్ర వేసింది, నేను ఆ ముద్రను చెరిపేసుకోలేనేమో అని మన పాత గుర్తింపుతోనే బ్రతుకుతుంటాం. మిత్రమా, గతం అనేది ఒక పాఠం కావాలి, కానీ అది మనల్ని బంధించే జైలు కాకూడదు. ఈరోజు మనం రూతు తన పాత గుర్తింపుని ఎలా వదిలించుకుందో, దేవుడు ఆమెకు సరికొత్త పేరుని ఎలా ఇచ్చారో వివరంగా తెలుసుకుందాం. బైబిల్లో రూతు గురించి ఎక్కడ చదివినా మోయాబీరాలైన రూతు అని ఉంటుంది. ఇశ్రాయేలు దృష్టిలో మోయాబీలు అంటే దేవునికి దూరమైన వారు, శపించబడిన వంశం. రూతు పుట్టుకతోనే ఒక చేదు నేపథ్యం నుండి వచ్చింది. ఆమె గతంలో విగ్రహారాధన ఉంది, దేవుని ఎరుగని సంస్కృతి ఉంది. ఒకవేళ రూతు కూడా మనలాగే ఆలోచించి ఉంటే, నేను ఒక అన్య స్త్రీని, నేను ఇశ్రాయేలు దేశానికి వెళ్తే నన్ను ఎవరు గౌరవిస్తారు, నా గతం నన్ను వదిలిపెట్టదు కదా అని భయపడి మోయాబులోనే ఉండిపోయేది. కానీ ఆమె ఒక గొప్ప పని చేసింది. ఆమె తన పాత గుర్తింపుని, పాత ఆచారాలను అక్కడే సమాధి చేసింది. నయోమితో కలిసి అడుగు వేసినప్పుడే ఆమె తన పాత దేవతలను, పాత పద్ధతులను, పాత భయాలను వదిలేసింది. ఆమె తన గతాన్ని కాదు, దేవుడు చూపించబోయే భవిష్యత్తును చూసింది. నిజ జీవితంలో ఒక ఉదాహరణ చెప్పనా? ఒక ఏనుగు పిల్లగా ఉన్నప్పుడు దాన్ని ఒక బలమైన గొలుసుతో కట్టేస్తారు. అది ఎంత ప్రయత్నించినా ఆ గొలుసును తెంచుకోలేదు. అది పెద్దదై చెట్లను సైతం కూల్చేయగల శక్తి ఉన్నప్పటికీ తను ఇంకా ఆ గొలుసుతోనే కట్టబడే ఉన్నానని తాను దాచుకొని దాన్ని తెంచలేనని నమ్ముతుంది. అందుకే అది ప్రయత్నించడం మానేస్తుంది. మన పరిస్థితి కూడా అంతే. చిన్ననాటి మాటలు గాయాలు, ఇంకా చిన్నప్పుడు ఎవరో అన్న నీకు తెలివితేటలు లేవనే మాటలు మనలో ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తాయి. పెద్దయ్యా కూడా ఆ మాట ఒక గొలుసులా మనల్ని కట్టి పడేస్తుంది, వెనక్కు లాగుతుంది. కానీ రూతు వలె మనుషులు వేసిన ముద్రలను కాక దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని నమ్మాలి. అలాగే గత నేరాభావం, గతంలో చేసినటువంటి తప్పులు, నువ్వొక పాపివి, నువ్వు చెడ్డదానివి అని నిరంతరం మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఈ గిల్ట్ వల్ల దేవునికి దూరం అవుతాం. అయితే రూతు తన అన్య నేపథ్యాన్ని వదిలేసినట్లుగా మనం కూడా దేవుని క్షమాపణను నమ్మి ఆ పాత బరువుని దించేయాలి. సమాజం, మన కుటుంబం లేదా మన నేపథ్యాన్ని బట్టి మనల్ని తక్కువగా చూడవచ్చు. ఆమె పుట్టి పెరిగిన తీరు అనే ముద్ర మన ఎదుగుదలను ఆపకూడదు. రూతు తన శపించబడిన వంశం అనే ముద్రను తన భక్తితో ఎలా చెరిపేసిందో మనం కూడా మన వ్యక్తిత్వంలో కొత్త గుర్తింపును సాధించాలి. యెజబెల్ను గమనించండి. ఆమె తన చివరి క్షణం వరకు తన అహంకారాన్ని, తన పాత దుష్ట మార్గాలను వదులుకోలేదు. తన గత పాపపు గుర్తింపునే అలంకరించుకొని నాశనమైపోయింది. కానీ రూతు తన పాత ముసుగులను తీసి పక్కన పెట్టింది. ఆమెకు తెలుసు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు పాతవి గతించిపోతాయని. రూతు తన గతాన్ని వదులుకుంది కాబట్టే దేవుడు ఆమెకు ఒక గౌరవనీయమైన స్థానాన్ని ఇచ్చారు. పొలంలో పని చేసుకునే ఒక సామాన్య పరదేశీ స్త్రీని ఇశ్రాయేలు దేశానికి ఒక ఆదర్శవంతమైన స్త్రీగా మార్చారు. ఆఖరికి యేసుక్రీస్తు వంశావళిలో తన పేరు ఉండేలా దేవుడు ఆమెను హెచ్చరించారు. మిత్రమా, లోకం మిమ్మల్ని మీ గతంతో పిలుస్తుంది, కానీ దేవుడు మిమ్మల్ని మీ భవిష్యత్తుతో పిలుస్తున్నారు. మీరు గతంలో ఎవరు అన్నది దేవునికి అవసరం కాదు. మీరు ఈరోజు ఆయన చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే ఆయన మీ గతాన్ని తుడిచివేసి ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతున్నారు.
ఒక్క నిమిషం ఆలోచించండి మిత్రమా, మిమ్మల్ని వెనక్కి లాగుతున్న ఆ పాత గుర్తింపు ఏది? ఆ గొలుసులను తెంచడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? రూతు వలె ధైర్యంగా చెప్పండి, నా గతం ముగిసిపోయింది, క్రీస్తులో నేను నూతన సృష్టిని. మీ పాత పేరును, పాత గాయాలను దేవుని పాదాల దగ్గర వదిలేయండి. ఆయన మీకు ఒక కొత్త గౌరవాన్ని, కొత్త పేరుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.